హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు తోటకూర గోంగూర కలిపి కూర చేస్తున్నామండి. సో ముందుగానే ఈ తోటకూర గోంగూర అనేది వాష్ చేసుకొని పెట్టుకున్నామండి. సో దీనికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తాలింపుకి కూడా తాలింపు గింజలు కానీ, నూనె కానీ, ఉప్పు కానీ అన్నీ కూడా పదార్థాలు అనేది రెడీగా పెట్టుకున్నామండి. సో స్టార్ట్ చేద్దామండి. చూస్తున్నారండి, ముందు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ముందుగా స్పూను జీలకర్ర వేసుకుందామండి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న తోటకూర గోంగూర వేసేసుకుందామండి. ఒక కట్ట తోటకూర అండి, ఒక కట్ట గోంగూర అండి కలిపి కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకున్నామండి. 3 టమాటాలు వేసేసుకుందామండి. ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. సో ఇదంతా కూడా బాగా ఉడకబెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. కానీ నాకు ఎక్కువగా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ ఆకుకూరకి ఎక్కువ పప్పులో వాడుకుంటాం బాగా. కానీ ఇది ఒకసారి చేసాము, చాలా బాగుంది. అంటే తోటకూరకి ఎక్కువ ఎగురుగా గోంగూర అంటే పప్పులో కానీ ఇదిగా వేసుకుంటాము. సరే మూత పెట్టేసుకున్నామండి. మూత తీసుకుందామండి. 1 స్పూన్ ఉప్పు అండి, చిటికెడు పసుపు, కారం 1 స్పూన్ అండి. అంటే ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చాలు, సరిపోదు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో కారం ఉంటుంది కాబట్టి కొంచెం 1 స్పూన్ అనుకున్నాం కానీ 1/2 స్పూన్ వేసుకున్నామండి. సో చూసారండి, ఉడుకుతుంది. మూత పెట్టేసుకుందామండి. పక్కన చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత కలిపి తిప్పుకుందామండి. ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి చూసుకుందామండి. ఇక దీన్ని పప్పు గుత్తితో రుబ్బాల్సిన అవసరం లేదండి, మామూలుగానే ఉడికిపోద్ది ఆకు కాబట్టి అంతగా రుబ్బాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంకొంచెం ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అసలు దీని తగ్గట్టుగా దీని కాంబినేషన్లో ఊరమిరపకాయలు కానీ, వడియాలు కానీ, పిండి వడియాలు, ఏ వడియాలు కానీ దంచుకుంటే చాలా బాగుంటుందండి వైట్ రైస్లో. ఒకసారి చూద్దామండి. ఉడికిపోయిందండి గోంగూర తోటకూర. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిపోతే తాలింపు వేసేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం. సో చూసేసామండి. సో ఇది పక్కన రెడీ అయిపోయిందండి తోటకూర ప్లస్ గోంగూర కూర.
సో దీన్ని పక్కన పెట్టేసేసుకొని తీసి దీంట్లో తాలింపు వేసేసుకుందామండి. కళాయి పెట్టుకున్నామండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము తాలింపుకి. సో 1 స్పూను జీలకర్ర వేసుకుందామండి తాలింపుకి. ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నామండి. సరే ఒకసారి తీసుకుందామండి. ఏం తీసుకున్నాం? 5-6 రెబ్బల వెల్లుల్లిపాయలు తీసుకున్నామండి. ఒక స్పూను తాలింపు గింజలు, నాలుగు ఎండుమిరపకాయలు, కరివేపాకండి. 4-5 తీసుకున్నానండి. 2 రెబ్బల కరివేపాకు, అయితే పక్కన తీసి పెట్టుకున్న తోటకూర ప్లస్ గోంగూర కలిపి వేసేస్తే సరిపోద్దండి. చాలా బాగుంటుందండి. ఒకసారి మేము ట్రై చేసాము, చాలా రుచికరంగా ఉంది. ఇంకొంచెం అంటే ఉల్లిపాయ వేగిపోయినా ఇంకొంచెం వేస్తే సరిపోద్ది. పక్కన పెట్టుకున్న కూర వేసేసుకుందామండి. సో కూర రెడీ అయిపోయిందండి. ఓకే అండి, అసలు అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే అండి కూర లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవాకండి చేయటము. ఓకే, ఉంటానండి. మరో వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.